ఇప్పుడు నీ ఇంటి వారి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నీ ఇంటి వారి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసునందు మొదట నువ్వు విశ్వాసం ఉంచాలి. ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచము, అప్పుడు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పడతారు. ఇప్పుడు ఇంటి వారు రక్షణ పడడానికి కారణం ఎవరమ్మా? ఈ మాటలో ఇష్టం లేకపోవచ్చు, ఈ మాట కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మాట చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ఒప్పుకోకపోయినా ఇది సత్యము. నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే నువ్వే కారణము. నువ్వు కుమార్తెవా, కుమారుడువా, నువ్వు భార్యవా, భర్తవా, ఇంకా అంతకంటే ఇంకేమన్నా నీ స్థానం ఏంటి, కోడలువా, అల్లుడువా, ఏమైనా సరే నీ కుటుంబంలో నీ కుటుంబ రక్షణ పొందదంటే నువ్వే కారణము. నీకు భక్తి ఉంటే నీ కుటుంబం రక్షణ పడుతుంది. మొదట ప్రభువు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పడతారని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నీ ఇంటి వారు రక్షణ పడలేదంటే కారణం ఎవరు? నువ్వేనని వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని నువ్వు విన్న తర్వాత నువ్వు చేసే పని ఏంటంటే, ప్రభా నాలో ఏ లోపం ఉంది, ఏ లోపాన్ని బట్టి నా కుటుంబం రక్షణ పడట్లేదు, ఎందుకు నా కుటుంబం రక్షణ పడట్లేదు అని ప్రార్థిస్తే నీ లోపాన్ని చూపించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలు మనకి బాధగా ఉన్నప్పటికీ కూడా వాక్యం సత్యం. అయితే మీరు గమనించండి, ఇలాంటి హెచ్చరిక నీకు వచ్చిన తర్వాత నువ్వు ఆ హెచ్చరికను అంగీకరించకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ సమయం ఉండగానే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నిసార్లు వాక్యం విన్నావో. మన జీవితం ఎలాంటిదమ్మా? నీటి మీద ఆవిరి వంటిది, నీటి మీద బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది. ఇది మన యొక్క ఆయుష్. ఏ క్షణం ఏమవుతాం మనకు తెలియదు. ఇప్పుడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి గడ్డి పువ్వు లాంటి వారు మనం. కనుక మనము సమయం ఉండగానే ఇంకా నువ్వు చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం, వచ్చే జనవరి నుంచి చూద్దాం, లేకపోతే వచ్చే డిసెంబర్ నుంచి చూద్దాం, అది కాదు నీకు లెక్క. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. నువ్వు వాయిదా వేయడానికి వీల్లేదు. నీకు తెలిసిన తర్వాత నేనే నా కుటుంబ రక్షణ కారణము, రక్షణ పడ కారణం నేను నీకు తెలిసిన తర్వాత నువ్వు వాయిదా వేయకూడదు. నీకు హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసావు అనుకో, ఖచ్చితంగా నువ్వే నష్టపోతావని వాక్యము సెలవిస్తోంది.